గడిచిన 20 నెలల్లో మునుగోడు నియోజకవర్గంలో ఒక శంకుస్థాపన కూడా చేయలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మండిపడ్డారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కంకనాల గూడెంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో 18,000 కోట్ల కోసమే రాజీనామా చేశారంటూ రాజగోపాల్ రెడ్డిపై మరోసారి ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని తామే అభివృద్ధి చేసినట్లు చెప్పుకొచ్చారు. తనకు ప్రభుత్వం సహకరిస్తలేదని అంటున్నారని, సీఎం దగ్గరకు వెళ్లి ఈ ప్రాంత సమస్యలను చెప్పాలని రాజగోపాల్ రెడ్డికి సూచించారు. ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియోజకవర్గానికి ఒక్కసారైనా తీసుకొచ్చారా అంటూ రాజగోపాల్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఇవాళ మునుగోడు అభివృద్ధి కొరకు ఆయన నేను ఏదో త్యాగం చేస్తున్నా అంటుండు, కానీ మునుగోడు అభివృద్ధి కొరకు కాదు, ఆయన కాంట్రాక్ట్ల కొరకే ఈ రాజీనామా అనే డ్రామా మొదలుపెట్టిండు. ఈ డ్రామా ఇంకెన్ని రోజులు ఆడలేవు. మునుగోడు ప్రజల మీద ఉన్నది నీకు ప్రేమ కాదు, కపట ప్రేమ. ఇది వాస్తవము. నీకు మునుగోడు ప్రజల మీద ప్రేమే ఉన్నట్టయితే నువ్వు మంత్రి దగ్గరికి వెళ్తావా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తావా, ఎవరి దగ్గరికి వెళ్తావా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక నిధులు తీసుకొచ్చి చేయగలిగితే సంతోషం. ఇవాళ మంత్రి పదవి నీకు వస్తుందంటే మేము కూడా సంతోషపడతాం. కానీ మంత్రి పదవి అని స్టేజ్ల మీద బయట మాట్లాడితే రాదు. అధిష్టానం దగ్గర పోవాలి, మాట్లాడుకోవాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఇస్తే తీసుకో. లేకున్నా కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నిధులు తెచ్చిన కదనే, మరి నువ్వు ఎమ్మెల్యేగా చేయలేవా? అధికార పార్టీలు ఉన్నావు కదా, నేను అధికార పార్టీలు ఉన్నప్పుడే చేసిన, మరి నువ్వు చేయొచ్చు కదా. నీతోటి ఏమీ చేత కాదు, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. చేత కానీ ఎమ్మెల్యేవు, నీకేమున్నా నీకు కాంట్రాక్ట్ల మీద ఉన్న సోయి ఈ మునుగోడు ప్రాంత అభివృద్ధి మీద లేదు. ఇది వాస్తవం. నేను అనుకుంటా ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు రాజీనామా డ్రామా ఆడేది కాంట్రాక్ట్ కొరకని అనుకుంటున్నా. కానీ అప్పుడు బీజేపీ పార్టీ తెచ్చుకున్న 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఏదైతుందో దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయట. మళ్ళీ ఆ ఇబ్బందులను తొలగించుకోవడం కొరకు మళ్ళీ ఇక్కడ రాజీనామా చేసి బీజేపీలోకి ఇట్లా పోయి మళ్ళా ఇబ్బందులు తొలగించుకోవడానికే ఈ డ్రామా అనేది కూడా నేను అనుకుంటా ఉన్నాను.